డియర్ ఫ్రెండ్స్, కథామృతులరికి సుస్వాగతం. ఈరోజు ఆతరం అపురూపం ధారావాహిక 20th ఎపిసోడ్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేద్దాం. సీతారామరావు నిర్లిప్తంగా నవ్వి, అబ్బే అదేం లేదు, నీ కోడలు తన ఫ్రెండ్స్ దృష్టిలో నన్ను 100 ఎకరాల భూస్వామ్యం చేసేసింది. వాళ్ళేమో కోట్ల అధిపతి లుంగి బనియంతో ఇంత సీతాసాదాగా ఉన్నాడేట, వాళ్ళ ఆవిడ చేతులకు 4 బంగారు గాజులు కూడా లేవే అని ఆశ్చర్యంతో నోరు తెచ్చారు. అంతే. రవ్వంతా హాస్యం జోడించి భార్యకి అర్థమయ్యేలా వివరించాడు. అన్నపూర్ణ బిత్తరపై చూసింది. అదేంటి, ఎందుకలా లేనిపోని గొప్పలు చెప్పుకోవడం? ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్నలకి సొసైటీలో ఒక స్టేటస్ ఉంది. దానికి తగ్గట్టు మనవాడు మంచి పొజిషన్లో ఉన్నాడు. పైగా ఆ మహిళా మండలికి ప్రెసిడెంటు కోడలేనని తెలిసింది. అందుకే అత్తామామలు తమ స్థాయికి తగ్గవాళ్ళు కాదని చెప్పుకోవడం చిన్నతనంగా అనిపించిందేమో. అవలీలగా ఓ అందమైన అబద్ధం లేసింది. తెలుగులో చెప్తే తన మాటలు అర్థమై నొచ్చుకుంటామని మన మీద జాలితో అలా చేసి ఉంటుంది. నా చదువు అంతంత మాత్రమేనని తెలుసు కాబట్టే అంత ధైర్యం. భర్త మాటలు విని అన్నపూర్ణకి అరికాలి మంట నెత్తికెక్కింది. ఏంటండి ఈ పిల్లలు, ఒక పక్క అమ్మా నాన్న అత్తయ్య మామయ్య అంటూ మన మీద కొండంత ఆప్యాయత కురిపిస్తూనే ఎవరికి తోచినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో కానీ పెద్దవాళ్లను కించపరుస్తున్నామన్న ఇంగితం మర్చిపోతే ఎలా? మీరేమో ఎవరేం చేసినా చిద్విలాసంగా నవ్వడం తప్ప ఇది తప్పు అని చెప్పరు. నాకైతే వీళ్ళ వ్యవహారం సుతరాము నచ్చలేదు. ఎన్నడూ పిల్లల మీద ఈగ వాలనివ్వని భార్య కూతురి మీద కోపం తగ్గకనే ఇలా మాట్లాడుతున్నదని సీతారామరావుకి స్పష్టంగా అర్థమైంది. అందుకే తేలిగ్గా నవ్వేసి ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేయబోతూ, ఇంతలో బక్కపల్సని 60 ఏళ్ళు పైబడ్డ వృద్ధుడు, సార్ టిఫిన్ తీసుకోండి అంటూ రావడం చూసి అతడే రాజారావు అని అర్థమై సంభాషణకి ఫుల్ స్టాప్ పెట్టి లేచి పార్సిల్ అందుకున్నాడు. అతడు తిరిగి వెళ్ళబోతూ ఆగి దగ్గరికి వచ్చి, మీరు చాలా అదృష్టవంతులు సార్. విజయబాబుకి అమ్మా నాన్నల మీద వల్లమాల ప్రేమ. మిమ్మల్ని తలుచుకొని రోజు లేదంటే నమ్మండి. శ్రావ్యమ్మ కూడా మావిడితో ఎప్పుడు అమ్మగారి గురించే చెప్తూ ఉంటుంది. ఇంత మంచి కొడుకును కనడం, ఇలాంటి కోడలు దొరకడం నిజంగా మీ పూర్వజన్మ సుకృతం. మమ్మల్ని చూడండి, ప్రాణం ఒక ఎత్తుగా పెంచుకున్న ఒక్కగానొక్క సుపుత్రుడు పెళ్ళాం చేతిలో కీలుబొమ్మలా మారి మమ్మల్ని తన్ని తరివేశాడు. దిక్కుతోసని స్థితిలో ఏదో విజయబాబు పుణ్యం కట్టుకోబట్టి కానీ, లేకపోతే నేను నా భార్య ఏ నుయ్యోగుయో చూసుకోవాల్సి వచ్చేది అంటూ కన్నీటి పర్యంతమైన ఆ పెద్దాయన్ని అన్నపూర్ణ కనుమరుగయ్యే వరకు గుట్ల బిగించి చూస్తూనే ఉంది. సీతారామరావు మెల్లగా ఆమె భుజం తట్టి, విన్నావు కదా పూర్ణ, వీళ్లే కాదు, ఈ సమాజంలో ఇలాంటి తల్లిదండ్రులు అలాంటి కొడుకులు ఎందరో ఉన్నారు. కానీ మన పిల్లలు తల్లిదండ్రులు తమ స్థాయికి తగ్గట్టు ఉండాలనుకుంటున్నారే తప్ప మనల్ని అలక్ష్యం చేయాలనుకోవడం లేదు. నువ్వు ఆ విషయం గ్రహించి కూతురు కోడలు మనల్నేదో కించపరుస్తున్నారనే బాధను మనసులోంచి తొలగించేసాయి. మన పిల్లల్ని గురించి మనమే నెగిటివ్గా ఆలోచించకూడదు. సర్లే, ఇక ఆ విషయం పక్కన పెట్టేసి దోశలు చట్నీ గుమగుమలాడిపోతున్నాయి, చల్లారక ముందు తినేద్దాం, ఓ పనైపోతుంది నవ్వుతూ అన్నాడు. అన్నపూర్ణ పెదవి విరుస్తూ, ఏం ఘుమఘుమలు, ఆ మాత్రం మనం చేసుకోలేమా? ఆడపుడక పుట్టి ఇంట్లో హాయిగా వంట మార్పు చేసుకోకుండా ఈ పూటగుళ్ళ తిండేంటండి అంటూ చిరాకు పడింది. సీతారామరావు నిజమేనన్నట్లు తలూపి, బయట తిండి తినడం నీకు నచ్చదని నాకు తెలుసు పూర్ణ. పోనీ నీకు ఇక్కడ సౌకర్యంగా లేదనుకుంటే 4 రోజుల్లో వెళ్ళిపోదాంలే. ఆ భాగ్యానికి కోడల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఎలాగో కళ్ళు మూసుకుని సర్దుకుపోదాం అనగానే అన్నపూర్ణ
ఇంకేం మాట్లాడలేక భర్తకు టిఫిన్ పెట్టి తను తినేసి ఉదయ్ ఫోన్ చేస్తే మాట్లాడుతూ కూర్చుంది. ప్రేమ్ తీరిగ్గా 10 గంటలకు లేచి హాల్లో కూర్చున్న బామ్మ తాతయ్యలను హాయ్ అంటూ పలకరించాడు. మనమల్ని చూడగానే అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి టిఫిన్ పెట్టినా నాన్న అని ఆప్యాయంగా అడుగుతుంటే, వద్దులే బామ్మ, మమ్మీ రోజు ఏదో పని మీద బయటికి వెళ్తూనే ఉంటుంది కదా, అందుకే నా పనులన్నీ నేనే చేసుకోవడం అలవాటైపోయింది అనేసి పార్సిల్ తనే విప్పుకుని క్షణాల్లో తినేసి పక్కనే కూర్చున్న తాత నానమ్మల ఉనికినే గమనించినట్లు టీవీ చూడడంలో లీనమైపోవడం చూసి ఏం చేయాలో తోచక ఇద్దరు 4 అడుగులేసి అవుట్ హౌస్ దగ్గరికి వచ్చి సంజ ఫోన్ చేస్తే మాట్లాడుతూ చకచక పార్సిల్ కడుతున్న భార్యాభర్తల్ని చూస్తూ నిలబడ్డారు. వాళ్ళు వీళ్ళని చూడగానే పలకరింపుగా నవ్వుతూ, లోపలికి రండి సార్, రండి వదిన గారు అంటూ సాదరంగా ఆహ్వానించారు. సాదా నేత చీర, పసుపు తాడుతో ఉన్న ఎంతో సౌమ్యంగా నవ్వుతూ పలకరిస్తున్న జానకిని చూస్తుంటే అన్నపూర్ణ మనసులో ఆమె పట్ల స్నేహభావం కలిగింది. సీతారామరావు కూడా రాజారావుని ఆత్మీయంగా కుశల ప్రశ్నలు వేస్తూ 10 నిమిషాలు మాట్లాడి శ్రావ్య కారు దిగి లోపలికి రావడం చూడగానే లేచి భార్యతో పాటు వచ్చేశాడు. రాజారావు వాళ్ళ వెనకే వచ్చి పార్సిల్స్తో పాటు 2 స్టీల్ బాక్సులు తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి, శ్రావ్యమ్మ, ఈరోజు అత్తయ్య మామయ్యల కోసం మావిడ అరటికాయ బజ్జీలు పాయసం చేసిందని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాడు. శ్రావ్య బెడ్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి, అత్తయ్య మామయ్య ఫోన్ చేద్దరుగా రండి అని పిలిచి టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసి పెట్టి టీవీ ముందు కూర్చున్న ప్రేమ్కి ప్లేట్లో పెట్టి అందించింది. అన్నపూర్ణ, నువ్వు కూర్చో శ్రావ్య, కలిసి ఫోన్ చేద్దాం అనగానే, నేను బయట లంచ్ చేసే వచ్చాను, మీరు కానివ్వండి అత్తయ్య అని తనే దగ్గరుండి కొసరి వడ్డిస్తూ, మావయ్య మీరేమీ అనుకోనంటే ఓ మాట చెప్పనా తటపటాయిస్తూనే అడిగింది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.